నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు. మాట్లాడదాం. అనుపమ గారు నమస్తే అండి. నమస్తే పద్మిని గారు. ఎలా ఉన్నారు అనుపమ గారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. అనుపమ గారు, గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆకాంక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆస్పీషియస్ ప్లానెట్ కాబట్టి. అయినప్పటికీ మాలిఫిక్ రిజల్ట్స్ ఇవ్వాలి అనుకుంటే గురువు ఖచ్చితంగా ఇవ్వాలి అనే రాసి పెట్టుంటే, లేకపోతే ఇచ్చేటటువంటి పొజిషన్స్ లో కనుక ఉంటే ఇస్తారు అనేది కూడా అస్ట్రాలజర్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. మరి గురువు అనుగ్రహం కావాలండి, ఆయన మాలిఫిక్ రిజల్ట్స్ వద్దు అని ఒకవేళ అనుకుంటే గనక ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే ఆయన అనుగ్రహం అనేది ఖచ్చితంగా వస్తుంది? మరి ఆల్రెడీ రాంగ్ ప్లేసెస్ లో ఉంటే స్మార్ట్ రెమెడీస్ అనేవి పనిచేస్తాయా? ఓకే. గురు గురించి మాట్లాడడం ఇస్ ఆల్వేస్ లైక్ నెవర్ ఎండింగ్ అండి. ఎంత మాట్లాడుకున్నా కూడా మనకు అది తక్కువనే అనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్లెస్సింగ్ లాగా కూడా ఫీల్ అవ్వాలి. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆయన నార్మల్ నైసర్గిక కాల్పురుష్ కుండలిలో ధర్మ త్రికోణ ఒకటి రూల్ చేస్తారు, ధనుసు రాశి, అండ్ మోక్ష త్రికోణ మీన రాశి. సో టూ పవర్ఫుల్ హౌసెస్ టు స్ప్రెడ్ ధర్మ టువర్డ్స్ సొసైటీ అండ్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్. మనకి 12th హౌస్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి మోక్ష స్థానం కూడా అంటూ ఉంటాం కాబట్టి ఈ రెండు హౌసెస్ అంటే భావాస్ కి ఆయన రూలింగ్ నేచర్ ఉంది కాబట్టి గురువు ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. జనరలీ మనకి ఏ లైఫ్ లో ఏ ఈవెంట్ జరగాలన్నా మనకంటూ ఒక జ్ఞానం రావాలి. గురువు అందరూ ఏమనుకుంటారంటే ధనకారకుడు లేకపోతే పుత్రకారకుడు అనుకుంటారు, కానీ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ జ్ఞానకారకుడు అండి గురువు. మనకి జ్ఞానాన్ని ఇచ్చే, అంటే మనము తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఆ నాలెడ్జ్ రావాలి, ఆ విజ్డమ్ రావాలి అంటే మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. సో అక్కడ నుంచి మనకి ఆ జ్ఞానం వస్తుంది. ABCDs స్టార్ట్ చేయాలి, వీళ్ళు రావాలంటే కూడా మనకు ఆ గురువు అనుగ్రహం ఉండాలి. అండ్ జనరల్ గా మనకి 12 భావాస్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనకి గురువుకి ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది అనమాట. లైక్ ద్వితీయ భావము, పంచమ భావము, భాగ్యస్థానము అండ్ లాభస్థానం. ఎందుకంటే మనకి భాగ్యానికి, లాభానికి, కుటుంబానికి అన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు. అంటే అన్ని మొత్తం లైఫ్ అంతా దాని చుట్టూనే ఉంటుంది. సో మనకి ఇంకొకటి ఏంటి అంటే కొన్ని జాతకాలలో ఏమవుతుందంటే కొంతమందికి గత జన్మలో చేసిన కర్సెస్ వల్ల, ప్రారబ్ధ కర్మాల వల్ల గురువు కొద్దిగా అఫ్లిక్టెడ్ అయిపోవడము. అంటే ఎక్కడ ఉంటే అఫ్లిక్ట్ అయినట్టుగా కన్సిడర్ జనరల్ గా మనకి 6th హౌస్ రోగస్థానము, అష్టమ స్థానము 12th హౌస్ లో ఉంటే మనకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు గురువు. అండ్ మారక స్థానం 3rd హౌస్ ఒకటి. ఎందుకంటే గురువు గారు హిస్ మోర్ అబౌట్ టీచింగ్. ఒక టీచర్ ని తీసుకెళ్లి మనము పరాక్రమం చేయండి అని చెప్పి బ్యాటిల్ ఫీల్డ్ లో వదిలేయలేము. దట్ ఈస్ ఫర్ మార్స్, కుజుడి గురించి కాబట్టి. సో గురువు గారు అక్కడ మారక స్థానంలో కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు అనమాట. అండ్ ఇప్పుడు కన్యా రాశికి, మిథున రాశి వాళ్ళకి కేంద్రాధిపత్య దోషాలు వచ్చేస్తాయి. బికాస్ హీస్ రూలింగ్ ది 4th అండ్ ది 7th హౌస్ లాగా, అండ్ 7th or 10th హౌస్ లాగా అక్కడ కేంద్రాధిపత్య దోషాలు వస్తాయి. అండ్ గురువు ఒకవేళ రాహుతో కలిసి ఉన్నా, కేతుతో కలిసి ఉన్నా కూడా కొన్నిసార్లు బెటర్ రిజల్ట్స్ ఇవ్వరు అనమాట. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల మనకి అఫ్లిక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ గురువు కొన్ని తులా లగ్నం వాళ్ళకి గురువు మారకాధిపతి కూడా అవుతారు, మోస్ట్ మెలిఫిక్ అయిపోతారు అనమాట. బికాస్ ఎక్కడున్నా కూడా జనరల్ ఎక్కడున్నా తులా లగ్నం వాళ్ళకి తృతీయాధిపతి, షష్టాధిపతి అవుతారు కాబట్టి ఆ గురు మహాదశ వచ్చిన, అంతర్దశ వచ్చిన ఆ రిజల్ట్స్ కొద్దిపాటిగా మనకి ఇండైరెక్ట్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. కర్కాటక లగ్నం వాళ్ళకి ఏంటంటే మనకి 6th హౌస్ 10th హౌస్ గురువు గారు రూల్ చేస్తారు. సో మనకి మూల త్రికోణ రాశి పడేది ధనుసు రాశిలో కాబట్టి ఆ ధనుసు రాశి 6th లో పడినప్పుడు ఆ భావానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కొద్దిపాటిగా ఇస్తూ ఉంటారు అనమాట. లైక్ హెల్త్ కి సంబంధించి వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఎనిమిటీ ఉండకపోవచ్చు. ఎనిమిటీ ఎందుకంటే గురుగారు ఎక్కడ కూర్చున్నా సరే కొద్దిపాటిగా సప్రెస్ చేసేస్తారు. అండ్ ఆయన ఆస్పెక్ట్ చూపు ఎక్కడైతే పడుతుందో అది వృద్ధి చేస్తారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే 6th లో కూర్చున్నారు అనుకోండి కర్కాటక లగ్నం వాళ్ళకి, 2nd హౌస్ ని చూస్తూ ఉంటారు అనమాట. సో 2nd హౌస్ ని చూసినప్పుడు ఏంటంటే భోజన ప్రియులు ఎక్కువ అయిపోతూ ఉంటారు. సో దాంతో హెల్త్ కంట్రోల్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎక్కువ స్వీట్స్ తినడం ఇష్టపడడం ఇట్లాంటివి ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఇచ్చేసి
ఎనిమిటీ లేకుండా అనమాట, శత్రువు లేకుండా, రుణాలు లేకుండా, ఒకవేళ రుణం తీసుకున్నా త్వరగా క్లియర్ చేసుకోవడానికి. జస్ట్ ఇవి నేను బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. కొంతమంది చార్ట్స్ లో డిఫరెంట్ అఫ్లిక్షన్స్ ఉండొచ్చు. లైక్ తులా లగ్నం అని చెప్పాను, తులా లగ్నం వాళ్ళకి షష్టాధిపతి అయ్యి పంచమంలో కూర్చున్నారు అనుకోండి, జనరల్ గా కారకో నాశభవ అని చెప్పేసి అంటూ ఉంటారు మనకి క్లాసిక్స్ ప్రకారం. ఎందుకంటే ద్వితీయంలో, పంచమంలో, భాగ్యంలో అండ్ లాభంలో గురువు గారు ఒకవేళ అవే హౌసెస్ లో ఉంటే కారకో నాశభవ ఎఫెక్ట్ ఉంటాయి అని అంటారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి సంబంధించి జీవకారకత్వాలన్నీ డ్యామేజ్ చేస్తారు. అజీవకారకత్వాలకి హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ విజ్డమ్ ని టీచ్ చేయడం కానీ, నాలెడ్జ్ చెప్పడం కానీ, ఇట్లాంటివి బాగా చేస్తారు. కానీ పిల్లలకి సంబంధించి కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ వక్రి అయి ఉంటే ఒకలాంటి రిజల్ట్స్. వక్రిస్తే ఎలా ఉంటుంది? వక్రించడం అంటే బేసికలీ ఏంటంటే గ్రహాలు ఆకాశంలో ట్రాన్సిట్ అయ్యే టైంకి భూమికి దగ్గరకు వచ్చినప్పుడు వక్రి అవుతాయి అనమాట, బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పుల్ వల్ల. సో ఇక్కడ వక్రి జనరల్ గా డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. కాకపోతే నేను చదివింది ఏంటి అంటే వక్రి రిజల్ట్స్ మనకి 3 times పవర్ఫుల్ గా ఉంటాయి. అవునా? 3 times పవర్ఫుల్. ఒకవేళ పాజిటివ్ అయితే అంతే 3 times పాజిటివ్ అంతే ఉంటది. కానీ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గురు వక్రి అయి ఉన్నది చార్ట్ లో అంటే గత జన్మలో వీళ్ళు గురువుకి సంబంధించిన కారకత్వాన్ని ఎక్కువ వాడేశారు, లేకపోతే ఎక్కువ రెస్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు గురువులు ఉండొచ్చు పాస్ట్ లైఫ్ లో, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు వినకుండొచ్చు, అనేటివ్ వినకుండొచ్చు. దానివల్ల ఈ జన్మలో గురువు దొరకరు అనమాట. బేసికలీ వక్రి అయిన వాళ్ళకి గురువు దొరకడం చాలా కష్టం అయిపోతుంది. ఒకవేళ దొరికినా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో ఒక స్టేజ్ లో వాళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట వక్రి అయిన వాళ్ళకి. సో వీళ్ళకి రిజల్ట్స్ ఏంటి అంటే, రెమెడీస్ గురించి మనం మాట్లాడుకుంటే గనక మరి పని చేస్తాయా ఆయనకి? డెఫినెట్లీ పనిచేస్తాయండి. అంటే బేసికలీ గురువు అంటేనే మనకు ఒక హోప్. మనము ఉదయం లేచి సూర్యుడిని చూస్తామా అంటే ఆ హోప్ తోటే మనం పడుకుంటాం నైట్. సో ఆ హోప్, ఆ ఫెయిత్ మనకి క్రియేట్ చేసేది గురు గ్రహమే. ఆ జీవకారకుడు కదా మనకి. ఆక్సిజన్ కి కూడా గురువే కారణం. ఎందుకంటే కోవిడ్ టైంలో మనం చూస్తే షష్టగ్రహ కూటమి ధనుసు రాశిలో జరిగినప్పుడు గురువు చాలా ఇంపాక్ట్ అయిపోయి ఉన్నారు ఆ టైంలో. సో ఆ టైంలో అందరు ఆక్సిజన్ సిలిండర్స్ కోసమే కదా వాళ్ళు వెతికింది. ఊపిరికి సంబంధించి అండ్ మన నోస్ కి సంబంధించి కూడా గురువునే చెప్తూ ఉంటారు. లివర్, ప్యాంక్రియాస్, ఎస్ అది ఆ ఫోర్టే ఉంటుంది ఆయనకి. కానీ మనకి మెయిన్ గా నేజల్ పాసేజ్ ఏదైతే ఉంటుందో అదంతా గురువు కిందకే వస్తుంది. సో ఏ రెమెడీ చేసినా మనము నమ్మకంతో చేయాలి. అది వర్కౌట్ అవుతుందా అనే ఒక డ్యువల్ మైండ్ సెట్ తో ఉండకూడదు. ఎప్పుడైనా సరే డ్యువల్టీ మోడ్ లో ఉండద్దు. ఎందుకంటే యూనివర్స్ ఆకాశతత్వం, గురువు గారు అంటే ఆకాశతత్వం. సో ఆ గురువు మనకి బ్లెస్సింగ్స్ రావాలి అంటే మనం యూనివర్స్ కి ఎప్పుడు కూడా డ్యువల్ మైండ్ సెట్ తోటి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. సో ఇప్పుడు ఏం చేయమంటారు? రెమెడీస్ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ గురువు చాలా పాడైపోయి ఉన్నారు అని అనుకున్న వాళ్ళు ఎల్లో కలర్ క్యాప్ వేసుకోవాలండి రెగ్యులర్ గా. తలపైన ఎల్లో కలర్ క్యాప్ వేసుకోవాలి. ఆడవాళ్ళు అంటే ఇంకా నార్మల్ గా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ వేసుకోవచ్చు కొద్దిపాటిగా. లేదు అని అనుకుంటే, వేసుకోలేము అని అనుకుంటే ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్ అంటే మనకి కుంకుమ పువ్వు, స్కార్ఫ్ లాగా ఎల్లో కలర్ కట్టుకోవచ్చు. స్కార్ఫ్ ఎల్లో కట్టుకోవచ్చు. ఏంటంటే మనకి ఆ హెడ్ డైరెక్ట్ మనకి ఆకాశానికి అంటే ఆ స్పేస్ కి కవర్ చేయడానికి అన్నమాట మనం వాడేది. అండ్ కుంకుమ పువ్వు, పసుపు కలిపి పాలల్లో నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అగ్ని చక్రం ఉంటుంది కాబట్టి అది యాక్టివేట్ చేయడానికి అన్నమాట. అది పెట్టుకోవచ్చు, డైలీ పెట్టుకోవాలి. అండ్ గురు స్తోత్రాలు చదువుకోవాలి. దక్షిణామూర్తికి పూజ చేసుకోవచ్చు రెగ్యులర్ గా. చాలా మట్టుకు చెట్లు నాటాలండి. ఎందుకంటే ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తుంది కదా మనకి డే టైమ్ లో. సో చాలా మట్టుకు చెట్లు నాటాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బనానా ట్రీ. ఎందుకంటే గురువుకి మనము బనానా ట్రీ చెప్తూ ఉంటాం కాబట్టి ఆ బనానా ట్రీ, ఎందుకంటే గురు ఇస్ ఆల్సో రిలేటెడ్ టు పొటాషియం ఇన్ అవర్ బాడీ. సో మనకి పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటేనే మన హెల్త్ మనకి బాగుంటుంది. మన మసిల్ క్రాంప్స్ రాకుండా ఉండడానికి, యాక్టివ్ గా పర్ఫార్మ్ చేయడానికి మనకు ఉంటుంది. ఇవి ఒకటి. అరటిపండు చెట్టు దగ్గర, అరటి చెట్టు దగ్గర కూర్చొని గురు స్తోత్రం, గురు గాయత్రి మంత్రం జపము ఒక 1008 సార్లు 1008 టైమ్స్ మనం జపం చేసుకోవచ్చు వరుసగా ఒక 16 days అలా. ఎందుకంటే నంబర్ 16 ఇస్ కనెక్టెడ్ విత్ గురు. అండ్ ఏ వర్ణన్నా మనకి ఇవన్నీ చేస్తున్నా, రెమెడీస్ ఇవన్నీ మెల్లిమెల్లిగా చేస్తూ ఉన్నప్పుడు ఒక గైడెన్స్ దొరుకుతుంది అన్నమాట. సో వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ వస్తుందంటే, వీళ్ళ లైఫ్ లో ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మంచి టీచర్ లాగా వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడము. మనకి ఎప్పుడు డౌట్స్ వస్తుంటే వీళ్ళని నమ్మచ్చా లేదా అని, అలాంటి నమ్మకం ఇష్యూస్ రాకుండా మనకు ఒక గైడెన్స్ గా టీచర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే,
గురువుని ఒకరిని మనం నమ్మాము అని అంటే వాళ్ళని ఎంత తిన్ థిక్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మనం వాళ్ళని కంటిన్యూగా బిలీవ్ చేయాలి, వాళ్ళు చెప్పిన దారిలో వెళ్ళాలి. అదొకటి. అండ్ చిన్న పిల్లలు బిలో 12 years ఉన్న పిల్లలు, ఇంకా గురువు చాలా పాడైపోయినారు, మకరంలో ఉన్నారు అని అనుకుంటే గనక నీచబడతారు. కాబట్టి చిన్న పిల్లలకి చదువు చెప్పాలండి. ఇంట్లో ట్యూషన్స్ అయినా వీలుంటే పిల్లలుగా ఫ్రీగా చదువు చెప్పాలి. ఏం ఆశించద్దు అనమాట. బిలో 12 years పిల్లలకి లడ్డూ చేసి పంచి పెట్టచ్చు, బేసన్తో చేసి లడ్డూస్ పంచి పెట్టచ్చు గురువారం. అండ్ ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటి అంటే 108 పసుపు కొమ్మలు పసుపు తాడుకి చుట్టేసి ఒక గురువారం రోజు మనము గురుగ్రహానికి మాలలాగా వేయచ్చు, లేదా మేధా దక్షిణామూర్తికి మనకి వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ఇలా వర్కౌట్ అవ్వాలి, గురువు యొక్క అనుగ్రహమే పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కగా అంటే సబ్జెక్ట్ ప్రకారం కూడా చెప్పారు, ఏంటి ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనేది టూకీగా చెప్పారు. సో ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అంటే కుండ్లీ చూస్తే ఇంకా డీటెయిల్డ్ గా తెలుస్తుంది. అంటే డిగ్రీ వైజ్ కూడా డెఫినెట్ గా క్యాలిక్యులేషన్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుపమ గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.